అంతేనండి చికెన్ కూర. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి చికెన్, ఫ్రెష్ చికెన్, ఎర్రకొయ్యటాకండి సంగటి అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ కూర సంగటి కొయ్యటాకు సూపర్గా ఉంటుందండి. మా వీడియో కొంచెం లైక్ కొట్టి షేర్ చేయండి. అంతేనండి ఈరోజు మా వీడియో. బాయ్ అండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తినాలని, మన ఇంటికాడ బాగా ఎండల కాలం అండి, బాగా సంగటి చేసుకొని పిల్లలకు పెద్దోళ్ళకు పెట్టండి. బాయ్ అండి. బాయ్ అండి. ఎలాగుంటారండి? నేను బాగున్నాండి. మీరు బాగుంటారా? మీరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం ఎర్రకోయిటాకు తాలింపు ఎలా చేసుకోవాలో చూపించండి. మా మేడం తెచ్చి ఇచ్చిందండి కోయిటాకు. దీనిలోకి తిరగమాత అండి. ఇది మనం ఉడికించుకొని మళ్ళీ తిరగమాత వేసుకుని ఎలా చేసుకోవాలో చూపించండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. షుగర్ ఉన్న వాళ్ళు ఇది బాగా తినొచ్చండి, చాలా మంచిది. ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని నేను నీళ్ళు అయినండి కొంచెం మగ్గ పెట్టుకుందాం. ఇప్పుడు కొయ్యటాకులోకి పప్పులు మిక్సీ పట్టుకునండి. దీంట్లోకి ఉల్లిపాయలు, ఈ కారం వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఉప్పు వేసుకొని సరిపోయింది. ఇప్పుడు మనం కొయ్యటాకు ఒక చిన్న 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. 2 స్పూన్లు తిరువాత గింజలు వేసుకున్నామండి. చిట్టపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, తెల్లవాయలు, కరివేపాకు వేసుకున్నామండి. ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి. తిరువాత వేగిందండి, బంద్ చేసుకున్నాం. కొయ్యటాకు చూడండి కొద్దిగా అయింది. అంత కొయ్యటాకు వేస్తే ఇదంతా మనం మిక్సీ చేసుకుందాం. నేను ఇందులోనే పప్పులు, కొబ్బరి, తెల్లవాయి అది మిక్సీ పట్టుకున్న పొడి వేసుకున్నాండి. అంత అండి. ఎలా ఉంటారండి? నేను బాగున్నాండి. మీరు బాగుంటారా? ఈరోజు మేము ఫ్రెష్ చికెన్ తెచ్చుకున్నామండి. మళ్ళీ ఫ్రిడ్జ్లోకి పోయింది రండి. 3 రోజులు అయితే తెచ్చుకొని చుట్టాలు వచ్చి ఎగబెట్టేసినాం. మళ్ళీ ఫ్రిడ్జ్లోకి పోయింది. ఫ్రెష్ పోయి ఫ్రిడ్జ్లోకి కోడి అయింది. ఈ కోడి చాలా టైం పడుతుందండి, గంట పైన వండుకోవాలి. ఫ్రెష్ చికెన్ అండి. దాంట్లోకి మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కొబ్బరి పొడి, కారం, మాజీ పొడి, చికెన్ మసాలా, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి ఇవన్నీ మనం వేసి మనం కూర చేసుకున్నామండి. ఎలా చేసుకోవాలో టమాటా, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్ని వేసుకున్నామండి. ఈ కోడి ఒక రవ్వ ఎక్కువే ఉడుకుతుందండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాం. మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. దూరగా వేసుకోవాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత మనం ఇందులోనే చికెన్ వేసుకున్నామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ మసాలాలు అన్నీ వేసుకున్నామండి. మీకు తగినంత ఉప్పు, కారం